మా అమ్మ చికెన్ కర్రీ చంపేస్తుంది బ్రో. ఎట్లుంటుందంటే తినాలంటే రాసిపెట్టి ఉండాలి మా అమ్మ చేతి కూర. చికెన్లో పసుపు అల్లం తెల్లగడ్డ వేసింది మా అమ్మ ఫస్ట్. కొంచెం ధనియాల పొడి, మీకు కావాల్సినంత కారం వేసుకుని మా అమ్మ అయితే 2 స్పూన్లు వేస్తుంది. కొంచెం లెమన్, సాల్ట్, పెరిగేస్తుంది మా అమ్మ. దాని తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మా అంతా మసాలా పట్టేటట్టు చికెన్కి. తర్వాత లైట్గా ఆయిల్ వేసుకుంది. పెరిగేసింది చూడండి మా అమ్మ. కొంచెం వేసిన తర్వాత బాగా 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, 2 ఆనియన్స్ అయితే 2గా కట్ చేసుకున్నాం మనము. దాని తర్వాత మా అమ్మ నీళ్ళలో వేసింది, అంటే కళ్ళు మంట ఉండకుండా. దాని తర్వాత వాటిపైన ఉండే తొక్కగాని క్లీన్ చేసా. అయితే ఫస్ట్ నిలువు కట్ చేస్తుంది, దాని తర్వాత అడ్డంగా కట్ చేస్తుంది చిన్న చిన్న పీసెస్గా ఆనియన్స్ని. అట్లా ఆనియన్స్ మొత్తాన్ని అలానే కట్ చేసుకున్నాం మేము. మిరపకాయని అడ్డంగా చీల్చి దాన్ని కట్ చేస్తుంది మా అమ్మ చిన్న చిన్న ముక్క. టమాటాను అయితే వీడియోలో చూపించినట్టు కట్ చేసుకుంది మా అమ్మ. మా అమ్మ అయితే దాంట్లో ఆయిల్ వేస్తుంది. 3 టేబుల్ స్పూన్ అయితే వేసింది మా అమ్మ. మీకు చూపిస్తున్న స్పైసెస్ని మీరు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట మామ. ఇదైతే కస్తూరి మెతి మామ. స్పైసెస్ని ఆయిల్లో కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి మామ. మనం మంచి స్మెల్ వస్తుంది అవి ఫ్రై అయ్యాక. తర్వాత ఆనియన్స్ వేయాలి మామ. ఆనియన్స్, మిర్చేసి వేయాలి. కొద్దిసేపు ఆయిల్లో వాటిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. మనకున్న తీటకి మనము ట్రై చేస్తాము కలపడం కొద్దిసేపు. ఆనియన్స్ సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మనం అయితే అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసాం. మళ్ళీ కొంచెం అల్లం తెల్లగడ్డ పచ్చి స్మెల్ పోయిన తర్వాత బాగా వేయించుకోవాలి మనం. దాని తర్వాత మనం మ్యారినేట్ చేసుకుని చికెన్ వేసుకోవాలి. చికెన్ని మనం అయితే కొద్దిసేపు కలుపుకోవాలి, అంటే ఆయిల్ బాగా చికెన్కి పట్టే విధంగా. మనమైతే చికెన్ బాగా కలిపిన తర్వాత మనకైతే ఆయిల్ బాగా కుక్ అవుతున్నది తెలుస్తుంది. అప్పుడైతే మనం కస్తూరి మేతి వేయాలి, కొత్తిమీర, పుదీనా అనేది వేసాము. ఇప్పుడే మనమైతే బాగా కలుపుకోవాలి మామ. మొత్తం మసాలా మొత్తం వాటికి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసాం. అలా 2 మినిట్స్ ఉంచేసి మనమైతే మూత తీసి బాగా కలుపుకోవాలి మామ. బాగా కలుపుకున్న తర్వాత మనకు అనేది ఆయిల్ కొంచెం పైకి వస్తుంది. 2 మినిట్స్ నుంచి మూత తీసిన తర్వాత మనమైతే టమాటాస్ వేసుకోవాలి మామ. బాగా కుక్ కావాలి టమాటాస్. కుక్ అయిన తర్వాత మనకి మూత పెట్టేయాలి. తర్వాత మూత తీస్తే మనకి ఇలా ఆయిల్ పైకి వస్తుంది. దాన్ని ఇంకోసేపు బాగా కలుపుకోవాలి మనం అయితే. కలిపిన తర్వాత వాటర్ వేసుకోవాలి మనం. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి చాలు. బాగా మరుగుతుంది వాటరు. చూడండి ఎలా మరుగుతుందో మనది వాటర్. అలా కలుపుకోవాలి కొద్దిసేపు. కలుపుకొని మూత పెట్టేయాలి. మూత తీస్తే మనకి ఇలా ఇద్ది కర్రీ అనేది రెడీ అయిపోయింది మనకి. నాకు కావాల్సినంత వరకు అన్నం వేసుకొని మనం తినేద్దాం. టేస్ట్ ఎలా ఉందో చెప్తా కానీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. మీకు ఇలాంటి కంటెంట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, ఫాలో.